హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ ఓమ్. ఈరోజు వీడియోలో ప్రతి ఇంట్లోనూ వారానికి 2-3 సార్లు అయినా పప్పు, రసం, సాంబార్ చేస్తూనే ఉంటాం. రైస్లోకి సైడ్ డిష్ లాగా వేపుళ్ళు, పులుసు కూరలు కాకుండా ఈసారి ఇంట్లో పప్పు కూరలు, రసాలు చేసినప్పుడు అన్నంలోకి సైడ్ డిష్ లాగా కలుపుకోవడానికి ఇలా ముద్ద కూరలు ట్రై చేయండి. ఆ పూట పిల్లలైనా పెద్దలైనా ఒక ముద్ద ఎక్కువగానే తినేస్తాము తెలియకుండానే. అంత బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభంగా ఈజీగా చేసేయచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. అరటికాయ ఉల్లికారం తయారీకి ఫస్ట్ ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని అందులో 2 అరటికాయలు ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లు ఉప్పు వేసుకుంటున్నాను, లేదా మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి ఒక 80% ఉడికించుకోవాలి. అరటికాయ ఉడికేలోపు ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒకటి పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. అలానే 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి మూత పెట్టుకొని. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఈ ఉల్లికారాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అరటికాయ చూద్దాము. ఇలా మరీ మెత్తగా కాకుండా ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుంది. నైఫ్ అన్నా ఫోర్క్ అన్నా ఇలా లోపల వరకు పెట్టి చూడండి. ఈజీగా లోపలికి వెళ్తే ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఉడికించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం వేడి చల్లారనిచ్చి పైన తొక్క తీసేసుకోవాలి. ఇలా అన్నిటికీ తీసేసుకున్న తర్వాత అదే ఫోర్క్ స్పూన్తో ఇలా మెదుపుకోండి. మరీ మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా ఈ విధంగా మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కాస్త ఎక్కువగానే వేసుకోండి. ముద్దకూర కదా, నూనె కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నూనె వేడయ్యాక అందులో తాలింపు సరుకులు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు సరుకులు ఎక్కువగా వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగిలి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన వెంటనే మిక్సీ వేసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక రెమ్మ కరివేపాకు వేసి కలుపుకోవాలి. మంట సిమ్ ఫ్లేమ్ లోనే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పట్టిద్దండి, 5 లేదా 10 నిమిషాల పాటు. ఇలా పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పేస్టు ఇందులో మనం ఉడికించి కచ్చాబచ్చాగా మెదుపుకున్న అరటికాయ ముద్ద మొత్తాన్ని వేసుకోవాలి. అరటికాయ వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ పెద్ద ముక్కల కింద ఉన్నాయని కొంచెం మ్యాష్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మెత్తగా ఉడికిస్తే కనుక నిదానంగా కలుపుకోండి, ముద్ద అవ్వకుండా. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కారం అరటికాయకి బాగా పడుతుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, చాలా సింపుల్ కూర, సింపుల్ పద్ధతిలో. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకొని నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇదే పద్ధతిలో మనం బంగాళదుంప కూర కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలు కుర్మాని తయారు చేసుకోవడానికి ముందుగా బంగాళదుంపల్ని కుక్కర్లో వేసుకొని అందులో తగినన్ని నీళ్ళు వేసుకొని 2 లేదా 3 విజిల్స్ రానిచ్చి బంగాళదుంపల్ని ఉడకనివ్వాలి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత పొట్టు తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి మూత పెట్టుకొని. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా బరకగా మిక్సీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత అందులో టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒకటి ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం మంట పైన ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పసుపు, ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి.
ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని లైట్‌గా మ్యాష్ చేసుకొని ఏసుకోండి. పచ్చిమిర్చి పేస్టు బంగాళదుంపలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మీడియం మంట పైన ఒక 2 నిమిషాలు మగ్గించండి. ఇలా కొద్దిసేపు మగ్గించడం వల్ల పచ్చిమిర్చి పేస్టు బంగాళదుంప ముక్కలకి బాగా పట్టుకుంటుందనమాట. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పైనుంచి కొత్తిమీర ఏసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంక సర్వ్ చేసేసుకోండి అంతే. టేస్టీ టేస్టీ ఆలు కుర్మా రెడీ. పక్కన పప్పు, రసం లాంటివి ఉన్నప్పుడు ఇలా ఆలుతో కుర్మా చేసుకొని తింటే కడుపు నిండా తినేయొచ్చనమాట. ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.